సంఖ్యాకాండము 3వ అధ్యాయము. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్నీ, షిమీ అనునవి. కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనునవి. మొరారి కుమారుల వంశకర్తల పేర్లు మహలి, మూషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు. లిబ్నీయులు, షిమీయులు గెర్షోను వంశస్థులు. గెర్షోనీయుల వంశపు వారు వీరే. వారిలో లెక్కింపబడిన వారు అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరిలో లెక్కింపబడిన వారు 7,500 మంది. గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను. గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు. ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసినవేమనగా మందిరపు గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు, ప్రాకార యవనికలు, మందిరమునకును బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు, దాని సమస్త సేవకైన త్రాళ్లును. కహాతు వంశమేదనగా అమ్రామీయుల, ఇస్హారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, ఉజ్జీయేలీయుల వంశము. ఇవి కహాతీయుల వంశములు. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరి లెక్క చూడగా 8,600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి. కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. మెరారి వంశమేదనగా మహలీయుల వంశము, మూషీయుల వంశము. ఇవి మెరారి వంశములు. వారిలో లెక్కింపబడిన వారెందరనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 6,200 మంది. మెరారీయుల పితరుల కుటుంబములో అబీహాయిలు కుమారుడైన నూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నిటినీ, దాని సేవ కొరకైనవన్నిటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదశయందు దిగవలసిన వారు మోషే, అహరోనులు, అహరోను కుమారులు. ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్ష నొందును. మోషే, అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరూ అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 22,000 మంది. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను: నీవు ఇశ్రాయేలీయులలో 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను రాయించుము. నేనే యెహోవాను. నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువులలో తొలిచూలి అయిన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టిన వారిని అందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య 22,273. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను: నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను, వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసుకొనుము. లేవీయులు నా వారై ఇందురు. నేను యెహోవాను. ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో
లేవీల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింపబడిన వారికంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను. పరిశుద్ధమైన తులము చొప్పున 1365 తులముల ధనమును ఇశ్రాయేలీల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను. సంఖ్యాకాండము 4వ అధ్యాయము. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు శానగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దానిమీద సముద్ర వత్సల చర్మమయమైన కప్పును వేసి దానిమీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చవలెను. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరచి దానిమీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎర్రబట్ట పరిచి దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పు వేసి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు వారు నీలి బట్టను తీసుకొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటినీ సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండె మీద ఉంచవలెను. మరియు బంగారుమయమైన బలిపీఠం మీద నీలిబట్టను పరిచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని నీలి బట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండె మీద పెట్టవలెను. వారు బలిపీఠపు బూడిద ఎత్తి దానిమీద ధూమ్రవర్ణము గల బట్టను పరిచి దానిమీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా ధూపార్తి, ముండ్లు, గరిటెలు, గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటినీ దానిమీద పెట్టి సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరిచి దాని మోతకర్రలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావక ఎండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము. యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చునవి ఏవనగా, దీపతైలము, పరిమళ ధూప ద్రవ్యములు, నిత్య నైవేద్యము, అభిషేక తైలము. మందిరమంతటి పై విచారణ పరిశుద్ధ స్థలములోనేమి దాని ఉపకరణములలోనేమి దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలో నుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికియుండునట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేదనగా, అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతివానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను. వారు చావక యుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. కీర్తనల గ్రంథం 32వ కీర్తన. నీకు ఉపదేశము చేసెదను,
నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మకయించు వానిని కృప ఆవరించియున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. సామెతల గ్రంథం 7వ అధ్యాయము. వెంటనే పశువు వదకు పోవునట్లును పరులచే చిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. మార్కు సువార్త 10వ అధ్యాయము. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మకముంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడిరి. అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయననడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అనెను. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరల 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో, మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారినడిగెను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకే తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీ చేత అగునా అని వారినడగగా వారు, మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనములలో అధికారులని ఎంచబడిన వారు
వారి మీద ప్రభుత్వము చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై యుండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.